నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా టూరిజానికి ఆఫ్ సీజన్ అంటారు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ తర్వాత పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు తెరుస్తారు, తర్వాత అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఫుల్ బిజీగా ఉంటారు. అది కాకుండా పిల్లలకి ఈ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు కట్టేసిన తర్వాత పేరెంట్స్ దగ్గర టూర్ వేసుకోవడానికి కావాల్సినంత బడ్జెట్ ఉండకపోవచ్చు. అదిగాక ఇవన్నీ పక్కన పెడితే ఈ 3 నెలలు కూడా వానలు కురిసే టైం అన్నమాట. కాబట్టి ఒకవేళ బయట తిరగలేమేమో, టూర్ అప్సెట్ అయిపోతుందేమో అని ఒక భయం ఒకటి ఉంటుంది. అదే ఈ మధ్యన ఇంకా కొన్ని కొత్త భయాలు ఏంటంటే క్లౌడ్ బర్స్టులు అని చెప్పేసి, ల్యాండ్ స్లైడింగ్లు అని చెప్పేసి, ఆకస్మిక వరదలు అని చెప్పేసి ఇట్లాంటి భయాలన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా అసలు ఈ ఆఫ్ సీజన్లో టూర్కి వెళ్తే కనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్దాం. ఒకటి వచ్చి మీకు రద్దీ ఎక్కువగా ఉండదు, అంటే రష్ ఉండదు. కాబట్టి మీరు ప్రశాంతంగా టూర్ని ఎంజాయ్ చేయొచ్చు. రెండోది వచ్చి హోటల్స్, ఫ్లైట్స్, ఇట్లాంటి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ వీటన్నిటి మీద కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి తక్కువ ఛార్జీల్లో మీరు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇక అది కాకుండా ఇది వర్షాలు కురిసే సమయం కాబట్టి ఏమవుతుందంటే వాతావరణం చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే చల్లదనం, మిగతా టైంలో పోతే ఎండలు చికాగ్గా ఉంటాయి. ఇదేంటంటే చల్లదనం, చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. వాతావరణం ఎంజాయ్ చేసే మూడ్ వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఎక్కడ చూసినప్పటికి కూడాను ప్రవహించే వాగులు, వంకలు ఇవన్నీ కూడా పర్వలు తొక్కుతూ ఉంటాయి. హోరెత్తే జలపాతాలు ఇవి కూడా కన్నువిందుగా అనిపిస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలం ఒకవేళ మీరు టూర్ వెళ్ళాలి అని అనుకుంటే ఎలాంటి చోట్లకి వెళ్ళొచ్చు అంటే, ముఖ్యంగా నార్త్ సైడ్ ఏంటంటే ఈ భయం ఎక్కువగా ఉంటుంది. ఏది క్లౌడ్ బర్స్టింగు, ఆకస్మిక వరదలు ఎక్సెట్రా అట్లాంటివి కూడా ఈవెన్ ఇప్పుడు మన కేరళ లాంటి ఏరియాలో కూడా కొంతవరకు ఈ భయాలనే ఉంటాయి. ఇవన్నీ కాకుండా కొంచెం సేఫ్ సైడు వానలు కురిసినప్పటికీ కూడా వర్షాకాలంలో మనం సేఫ్ సైడ్గా వెళ్ళి రావచ్చు అనదగ్గ ప్రదేశాల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. వాటిని మీరు ఒకసారి చూడండి. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన అద్భుతమైన ప్రదేశం లడఖ్. లడఖ్ వెళ్ళాలంటే జూలై అనేది బెస్ట్ మంత్. దీనికోసం పెద్దగా ప్లానింగ్స్ అక్కర్లేదు, వెళ్ళాలని ఫిక్స్ అయితే చాలు. మనోహరమైన పాంగాంగ్ లేక్, సోమోలిరి, కర్దుంగ్లా పాస్, హుండర్ శాండూన్స్, లామయూరు మూన్ల్యాండ్స్, తిక్సే మొనాస్టరీ, జమ్స్కార్ నదిలో రివర్ రాఫ్టింగ్, ఇలా ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్న భూలోక స్వర్గం లడఖ్. ఇక్కడ వర్షం అన్న సమస్య ఉండదు, ఎందుకంటే ఇక్కడ వర్షం కురవడం చాలా చాలా అరుదు. ఇకపోతే నెక్స్ట్ ప్లేసు తెక్కడి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న తెక్కడి వెళ్తే అందమైన స్పైస్ ప్లాంటేషన్స్తో పాటు కలరయ్యపట్టు, కథాకళి ప్రదర్శనలు, పెరియార్ నేషనల్ పార్కులోని పెరియార్ లేక్లో బోటు విహారం అన్నీ చాలా బాగుంటాయి. అలాగే మున్నార్. తెక్కడి నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరం ఉండే మున్నార్ని చూడాలంటే ముసురు పట్టే ఈ సీజన్లోనే వెళ్ళాలి. ఎరావికులం నేషనల్ పార్కు, కుందాలా లేక్, చేయప్పారా ఫాల్సు, లక్కం ఫాల్సు, రోజ్ గార్డెన్సు, టీ ప్లాంటేషన్స్, ఇలా అన్నీ కూడా ఇక్కడ మున్నార్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రకృతి సౌందర్యం అంటే మున్నార్లోనే చూడాలి, అది కూడా ముసురు పడుతున్న ఈ వేళలోనే చూడాలి. కూర్గ్ కర్ణాటకలోని కొడగు జిల్లాలో మడికేలి అనే నగరానికి వెళ్ళడమే కూర్గ్ టూర్. ఎందుకంటే ఈ మడికేలిని ఒకప్పుడు కూర్గ్ అనేవారు అన్నమాట. అబ్బే వాటర్ ఫాల్సు,
తలకావేరి, భాగమండల, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, నిసర్గధామం, మండల్పత్తి, ఓంకారేశ్వర టెంపుల్, నల్కనాడ్ ప్యాలెస్, రాజా సీట్, మరెన్నో ఇక్కడ కూర్గు స్పెషాలిటీస్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మున్నార్ తర్వాత కూర్గ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వెళ్తే అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక గోవా, ఎప్పుడు ఎండగా ఉండి చికాకు తెప్పించే గోవాని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలంటే వర్షాకాలమే బెస్ట్. అద్భుతమైన బీచ్లు, సముద్రంలో బోటు షికార్లు, నోరూలించే ఫుడ్డు, ఇక డ్రింక్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. క్యాసినోలు, నైట్ బజార్లు, అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు. నెక్స్ట్ వచ్చి ఊటీ. ఇప్పుడంటే ఎన్నో హిల్ స్టేషన్స్, కానీ ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ల టూర్ అంటేనే ఊటీ. ఉదగమండలం టు కూనూరు రూట్లో టాయ్ ట్రైన్ ఎక్కి వెళ్తే సూపర్. పైకారా లేక్ అండ్ వాటర్ ఫాల్స్, షూటింగ్ స్పాట్స్, ఇలా ఊటీలో చూడదగ్గ ప్రదేశాలు చాలా 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 ఉన్నాయి. ఇక రాజస్థాన్ వెళ్తే, రాజస్థాన్ అనేది ఎడారి ప్రదేశం, ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. అలాంటి రాజస్థాన్ టూర్కి వెళ్ళాలంటే వర్షాకాలం చాలా బెస్ట్. ముఖ్యంగా రాజస్థాన్లోని లేక్ సిటీ ఉదయ్పూర్ని విజిట్ చేయడానికి సరిగ్గా ఈ 3 నెలలే అనువైన సమయం. వానాకాలం రాగానే ఈ ఉదయ్పూర్లో సరస్సులన్నీ నీటితో కలకలలాడుతూ కనిపిస్తాయి. అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలు, అడవులు పచ్చగా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. సిటీ ప్యాలెస్, పిచోలా లేక్, చిత్తూర్గఢ్ కోట, కుంభాల్గఢ్ కోట, హల్దీఘాటి లాంటి చారిత్రక ప్రదేశం, బాహుబలి హిల్స్, రాజ్సమండ్ లేక్, సజ్జన్గఢ్ ప్యాలెస్, ఇంకా ఎన్నిటినో ఈ ఉదయపూర్ టూర్లో చూసి రావచ్చు. అలాగే నెక్స్ట్ డార్జిలింగ్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ను క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు. న్యూ జాల్పాయిగురి రైల్వే స్టేషన్ నుంచి టాయ్ ట్రైన్ ఎక్కి డార్జిలింగ్ వరకు 88 కిలోమీటర్ల దూరం చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. సూర్యోదయ వేళ ప్రపంచంలోనే 3వ ఎత్తైన పర్వతం కాంచనజంగా దర్శనం చేసుకోవడం మనోహరంగా ఉంటుంది. ప్రకృతి అనుకూలిస్తే తీస్తా నదిలో రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. మేము హైదరాబాదులో ఉంటాము, ఇప్పుడు టూర్లు వేయలేము అని అంటే కనుక ఒక సండే రోజున ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు అని అనిపించే అనంతగిరి హిల్స్, నసాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్, నానాజీపూర్ వాటర్ ఫాల్స్, బీదర్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ట్రై చేయండి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోలు చూడండి. మరింత సమాచారం కావాలంటే కామెంట్స్లో అడగండి.
మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మీరు కామెంట్స్ పెడితేనే యూట్యూబ్కి తెలుస్తుంది, అంటే మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు, దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి కామెంట్స్ వీలంత కామెంట్స్. అలాగే అంటే ఇప్పుడు నేను చెప్పే టూరిస్ట్ ప్లేసెస్ కాకుండా మీకు మీ ఐడియాలో ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్ గురించి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే కనుక నేను వాటి మీద వీడియోలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి అవి కూడా మీరు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టండి. పెడితే నేను దాని గురించిన వీడియోలు ఇంకా వేరే వాళ్ళకి పనికి వస్తాయి కదా. ఇప్పుడు మీ అనుభవాలు వేరే వాళ్ళకి పనికి వస్తాయి. కాబట్టి అవి కూడా మీరు కామెంట్స్ కింద పెట్టచ్చు. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.